కూడా నీ స్వాధీనానికి అప్పు చెప్తున్నాను తండ్రి. నీ పరలోక భావం తెరవడనైనా ప్రతి బిడ్డను దర్శించినైనా నేను మరి ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ యొక్క ప్రతి పరిస్థితిని దర్శించినైనా విడువకయ్యా ఎడబాయికయ్యా ప్రభా నీ ప్రేమతో తట్టునైనా నీ కనికరముతోనైనా జ్ఞాపం చేసుకో ప్రభా. నీ సాక్షులుగా మంచుమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రమునైనా స్తోత్రమునైనా స్తుతి పాత్రుడా స్తోత్రారుడా సర్వోన్నతుడా సర్వశక్తి గల తండ్రి నైనా మరి ప్రభా తండ్రి నేను భూమి ఆకాశములు సృజించిన తండ్రి నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. నైనా మహిమోన్నతుడా స్తోత్రము నైనా స్తోత్రము తండ్రి. నైనా సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన గొప్ప దేవుడు ప్రభా. సూర్య చంద్రుల్ని ఆపిన తండ్రి నీకు స్తోత్రము నైనా. నైనా నీకు వందనాలు ప్రభా తండ్రి. నీకు స్తోత్రాలు నైనా. పాపిని ప్రేమించే తండ్రి నీకు స్తోత్రము నైనా. నాయన మరి ఈ లోకము విడిచిపెడుతుంది నాయన. ఈ లోకము దూరం పెడుతుంది ప్రభా. కానీ నువ్వు ప్రేమిస్తావు తండ్రి. నీ గొప్ప ప్రేమను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాను. ఈ సమయం అంతటి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే ఘనత మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి నేను జరగవలసిన ఆరాధన క్రమాలన్నీ నీ స్వాధీనంలో ఉంచుకో ప్రభా. మా బలము కాదు తండ్రి, మా శక్తి కాదు నాయన, మా బుద్ధి కాదు ప్రభా, మా జ్ఞానము కాదు తండ్రి. నేనా మరి ప్రభా కనికరించిన ఆయన కనికరించిన ఆయన నీ ఆత్మ యొక్క ప్రత్యక్షత మా మీద ఉంచండి తండ్రి. మమ్మల్ని దర్శించి ప్రభా దర్శించి తండ్రి నీ కృపలో జ్ఞాపం చేసుకో ప్రభా. విడువక ఎడబాయిక తండ్రి నీ ప్రేమతో తట్టు తండ్రి. నీ కృపా భాగ్యమంతా చెప్పున దర్శించు తండ్రి. నైనా నీకే స్తోత్రమునైనా. ప్రియ పరిశుద్ధాత్ముడా నీకు స్వాగతం పలుకుతున్నాను, సుస్వాగతం పలుకుతున్నాను ప్రభా. ప్రతి హృదయాన్ని తట్టండి నైనా, దర్శించండి తండ్రి. నీ చిత్తం నెరవేర్పులో నైనా దర్శించదైనా మరి ప్రభా తండ్రి. నైనా నాతో మాతో అందరితో మాట్లాడు ప్రభా. జీవంగల వాక్కుతో దర్శించు తండ్రి. నైనా మరి ప్రభా నీ మూలముగా మేము కట్టబడాలి ప్రభా తండ్రి. నీ మూలముగా కట్టబడాలి తండ్రి. నైనా మరి ప్రభా ఎందుకు పనికిరాని నైనా పాపులుగా ఉన్న మమ్మల్ని ప్రేమించవు తండ్రి. ఎందుకు పనికిరాని మా స్థితిని దర్శించవు తండ్రి. నైనా నైనా మరి ప్రభా మనుషులందరూ దూరం పెట్టినా నైనా ఈ లోకము దూరం పెట్టినా మనుషులందరూ అసహించుకున్నా తండ్రి నైనా నీవు మాత్రం ప్రేమించావు ప్రభా. నీ గొప్ప ప్రేమ నాయన, నీ గొప్ప ప్రేమ తండ్రి. నీకు స్తోత్రము నాయన. నీకే ఘనత మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. సమస్తం ఈ ఆరాధన క్రమం అంతటినీ కూడా నీ స్వాధీనంలో ఉంచుకుని నీకు మహిమార్థమే నడిపించి ఆస్వాదించుకొని నీ సాక్షులుగా మలచమని యేసు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నాం. హలో హలో మంచిది. ఒక్క 30 నిమిషాలు మీరందరూ ఒప్పు పెడితే దేవుని మాటలు కొద్దిగా మాట్లాడుకుని మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మంచిది. మత్తయి సువార్త 9వ అధ్యాయము ఒకసారి తీను. ఐదవ వచనం నుంచి చదువుకుందాం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని అని చెప్పి ఆయన పక్షవాయువు గల వాణ్ణి చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూసి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచరి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఇచ్చిన లేఖనాన్ని బట్టి నాతో మాతో అందరితో మాట్లాడి జీవగల వాక్కు దయచేతండి. అల్పుణ్యనైనా దీనుణ్ణి దీనదాసుని ఎందుకు పనికిరానంటి వాణ్ణి
నీ పరిశుద్ధాత్మ మూలంగా నాతో మా తండ్రితో మాట్లాడు. జీవంగల మా వాక్కు దయచేతండి. నేను ఈ లేఖనం అంతటిని బట్టి ఏ వ్యతిరేకత, బలహీనత, దురాత్మ, చీకటి పని చేయకుండా యేసునామంలో బంధిస్తున్నాను. నీ కాపుదలకు చెప్తున్నాను తండ్రి. నీకు మహిమార్థమైన నడిపించి ఆస్వాదించమని యేసునామను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఒక్కసారి నేను చదువుతాను, జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆయన పక్షవాయువు గల వానిని చూసి, నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాడు. జనులు అది చూసి భయపడి మనుషులకి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ లేఖనంలో మనము గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక పక్షవాయువు గల వ్యక్తి ఉన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు వచ్చి ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, పాపము కోసం మాట్లాడుతున్నాడు, పాప క్షమాపణ కోసం మాట్లాడుతున్న మాట. అతను పాపము క్షమించబడిందని చెప్పి అతన్ని లేచి నిలబడి, పక్షవాతంతో ఉన్న వ్యక్తి, మంచం మనిషి లెగలేదు, అలాంటి వ్యక్తిని ఏం చెప్తున్నారంటే, లేచి నిలబడి నీ పరుపెత్తుకుని నువ్వు లేచి వెళ్ళవయ్యా అంటే అక్కడ అద్భుతం జరిగింది. ఎలాంటి అద్భుతం జరిగింది? ఎన్నో సంవత్సరాల నుంచి పక్షవాతంతో మంచాన పడి ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఎంత గొప్ప విడుదల వచ్చింది. ఆ విడుదల రావడానికి గల కారణం ఏంటి అంటే పాపక్షమాపణ. పాపక్షమాపణ అన్నది ఒకసారి మనం అర్థం చేసుకుంటే, పాపక్షమాపణను క్షమించగల శక్తి ఎవరికి దేవుడిచ్చాడట? యేసుప్రభు. యేసుప్రభు పాపాన్ని క్షమించడం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయన ఇంకొక మాట అంటాడు. దీనికోసం అభ్యంతర పడినప్పుడు నేను లేఖనాలు అన్నీ చదివిస్తే మరి 3 అయిపోద్ది, మీకు అంతవరకు ఇబ్బంది. కాబట్టి క్రిస్మస్ సెలబ్రేషన్ అని చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టేసి మీకు నచ్చిన టైంకి మీరు తీసుకుంటారని అనుకుంటారు. అలాగే మళ్ళీ ఎప్పుడైనా పిలిస్తే మళ్ళీ రారు. కాబట్టి సమయాన్ని కొద్ది విషయాలను చెప్పాలి కాబట్టి మరి అన్ని లేఖనాలని నేను అక్కడ మీ మధ్యని పొందుపరచలేను, కానీ కొద్ది లేఖనాలతో ముగిస్తాను. ఇక్కడ పాపము కోసం మాట్లాడుతున్నమాట. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, పాపం క్షమించగల శక్తి ఈయనకి ఎక్కడిది, ఇది దేవుడు ఇచ్చాడని చెప్పేసి ఆయన్ని మహిమ పరుస్తున్నారు. మహిమ పరుస్తుంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏం తెలియాలి కదా మనకి. దేవుడు మొదటగా ఆదాముని సృష్టించినప్పుడు ఈ సృష్టి యావత్తును ఆయన నోటి మాటతో సృష్టించాడు. కానీ మానవుడు మాత్రం దేంతో చేశాడు? ఆయన చేతితో చేశాడు. చేతితో చేసి ఏం చేశాడంటే, ఆయన జీవాత్మను మానవుడికి ఇచ్చాడు. మానవుడికి ఇచ్చిన తర్వాత మానవుడికి ఒక పని చెప్పాడు. ఇక్కడ ఉన్న అన్ని ఫలాలు తినొచ్చు, కానీ ఒక ఫలం తినొద్దు, అది తినొద్దు అని ఒక మాట ఇచ్చాడు. అంటే దేవుడు మాట మనం వినాలి కదా, వినాలా లేదా? ఆ మాట తప్పడం వల్ల అతనిలో పాపం అనేది వచ్చింది. దేవుడు మాటను అంటే ఆజ్ఞాతిక్రమము తప్పడం మూలంగా ఆ మొదట మానవుల్లో పాపం వచ్చింది. ఆ పాపం ఏంటంటే, మన అందరము కూడా యావత్ ప్రపంచంలో మానవ జాతి అంతా కూడా ఆ మొదటి మానవుడు ద్వారాగానే ఒకరి తర్వాత ఒకళ్ళు అలాగా మనం అందరం కూడా ఈ లోకంలో జన్మించాం. కాబట్టి దేవుని జీవాత్మ మన అందరిలోనే ఎలాగుందో ఆ మొదటి మానవుడు చేసిన పాపము కూడా అలాగే ఉంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాపం కోసం మనిషికి తెలియకపోతే మనిషిలో ఏం పెరుగుతుంది? అహంకారము, గర్వము, నేనే దేవుడు అన్న భావం పెరుగుతుంది. దేవుడితో మనకు పని ఏంటి అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ ప్రజల మధ్య ఏం చేస్తారంటే, పాపం అంటే తెలియడానికి కొరకు దేవుడు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో ముఖ్యంగా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఎలాంటి? అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, అలాగే నీ దేవుడైన యెహోవా తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇలాగా
మొత్తం ఒక 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ 10 ఆజ్ఞల్ని వివరించి వివరంగా విడదీస్తే 623 నిబంధనలు వచ్చాయి. ఈ 623 నిబంధనల్లో మానవుడు 622 చేసి ఒక్కటి తప్పినా శాపగ్రస్తుడే, ఒక్కటి తప్పినా శాపగ్రస్తుడే. కాబట్టి ఇక్కడ మనము చాలామంది ఏమనుకుంటాం అంటే, మనలో నేను మంచిగానే బతుకుతున్నాను, నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు, నేను ఏవైతే ఉద్యోగం చేస్తానో వ్యాపారం చేస్తానో అక్కడ నేను న్యాయబద్ధంగానే ఉంటున్నాను, ఎవరిని దోచుకోవట్లేదు, కాబట్టి నేను మంచివాణ్ణి, నాలో ఏ పాపం ఉండదు అని అందరం అనుకుంటామా లేదా? అనుకుంటామా? చెప్పండమ్మా, అనుకుంటామా అనుకోమా? నేను మంచివాడిని అని అనుకుంటామా లేదా? అనుకుంటామా? అలాగైతే ఇక్కడ మంచివాడిని అంటే ఇంక పాపం లేనట్టే కదా. ఇదే జీవగ్రంథం ఏం చెప్తుందంటే, నీతిమంతుడు ఒక్కడును లేడని చెప్తుంది. నీతిమంతుడు ఎవరు? ఒక్కడు కూడా లేడట. కాబట్టి ఎంతో భక్తిపరుడు నేను మీకు పరిచయం చేస్తాను. దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు, ఈ లోకంలో పేదల్ని చూసేవాడు, దాన ధర్మాలు చేసే వ్యక్తి, నిత్యము దేవుడికి ప్రార్థన చేసే వ్యక్తి. ఆ వ్యక్తికి ఒక విషయం చెప్పబడింది. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం తీయండమ్మా. ఒకటి నుంచి 6. ఒక్క నిమిషం. చదువు. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులు పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న సీమోను ఒక చర్మకారు ఇంట దిగి ఉన్నాడు అని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈయన భక్తిపరుడట, దాన ధర్మాలు చేస్తూ ఉంటాడట, ఎవరికి అన్యాయం చేయడట, నిత్యము దేవుడికి ప్రార్థన చేస్తూనే బతుకుతాడు. మరి మంచివాడా కాదా? మంచివాడేనా? మంచివాడేనా? కానీ దేవుడు దూత ఇతనికి ఒక దర్శనం ఇచ్చి ఏం చెప్పిందంటే, పలానా ప్రాంతంలో సీమోను అనే ఒక పేతురు ఉంటాడు, ఆయన పిలిపించు, ఆయన నీకేం చెప్తాడో అది చెయ్య. దేవునికి స్తోత్రం. సో ఆయన వచ్చి ఏం చెప్పాడో చూడండి ఒకసారి. 42వ వచనం చూడు. 43 అమ్మ, 43. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడు వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది అన్యజనం, అంటే దేవుని ఎరగని వారు ఉన్నారు. 3000 మంది వరకు ఉన్నారు ఆయన దగ్గర. ఈ పేతుని పిలుచుకున్నప్పుడు ఈ పేతురు అతనికి ఒక దర్శనం ద్వారాగా పలానా కొర్నేలి దగ్గరికి వెళ్ళమని అతనికి దేవుడి ద్వారాగా బోధింపబడింది. దేవుడి ద్వారాగా బోధింపబడిన తర్వాత ఆయన ఈ యొక్క కొర్నేలి దగ్గరకు వచ్చి ఏమని చెప్తున్నాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి పాప క్షమాపణ కలుగును. ఇప్పుడు ఇదేంటి? ఇక్కడ అన్ని మంచి కార్యాలు చేస్తున్నాడు, దైవభక్తి ఉంది,
దైవభక్తి ఉన్న వాడి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచు, నీకు పాప క్షమాపణ కలుగుతుందని చెప్పడం ఏంటి? మనము అసలు పాపంతో సంబంధం లేని వారుగా, పాపం అంటే మనకు సంబంధం లేదు, మనది కాదు, ఇది ఎవరిదో, ఏమంటే ఇష్టానికి బతుకుతూ ఉంటారు, ఇష్టానికి జీవిస్తూ ఉంటారు, వాళ్ళదే పాపము, మన చాలా శ్రద్ధగా భక్తిగా పద్ధతిగా బతుకుతున్నాం కనుక మన దగ్గర ఏ పాపము లేదు అని అనుకుంటున్నాం కదా. అంటే ఈయన యేసు ప్రభు చెప్పిన మాట కూడా ఏంటంటే, నేను పాపులనే పిలవచ్చి తిని, పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాను, నీతిమంతుల కోసం నేను రాలేదా. డాక్టర్ ఎవరికి కాలమ్మా? ఆరోగ్యవంతులుగా, రోగులుగా? ఎవరికి? రోగులకే కదా. సో మరి ఈయన కూడా చెప్పిన మాట, యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, నేను పాపులనే పిలవచ్చి. మరి ఇక్కడ పాపం అంటే మనము ఏమనుకుంటున్నాం అంటే, ఏవో కొన్ని కార్యాలు చేయడం వల్ల మనలో పాపం లేదనుకుని మనము చాలా భక్తిపరులుగానో నీతిమంతులుగానో మనకి మనం ఆలోచన చేస్తున్నాం. నిజమే, మనలో పాపం లేకపోతే యేసుక్రీస్తు మనకు అక్కర్లేదు, మనకు అసలు సంబంధమే లేదు. యేసుక్రీస్తుని వైపు మనం చూడాల్సిన లేదు, ఆయన ఆరాధించక్కర్లేదు, ఆయన ఏమాత్రమో కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాల్సిన లేదు. యేసు ప్రభు వల్ల మనకి ఏం కలుగుతుంది అని అంటే పాప క్షమాపణ. ఈరోజు క్రిస్మస్ అని చెప్పేసి మనం పుట్టినరోజు జరుపుకుంటున్నాం కదా. యేసుక్రీస్తు కానీ ఇలా పుట్టిన తర్వాత ఆయన 33,000 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆ శిలువ బలియాగము అన్నది జరగకపోతే ఈరోజు నువ్వు కానీ నేను కానీ క్రిస్మస్ చెయ్యం. ఆయన మరణాన్ని బట్టే ఈ పుట్టినరోజుకి ప్రత్యేకత కలిగింది. ఆయన మరణం అన్నది అలాగ జరగకపోతే, ఆయన పాపులందరి నిమిత్తము చనిపోయి రక్తము కాచి ప్రాణం పెట్టి 3వ దినము తిరిగి లేచాడు. ఆయన పుట్టే విధానంలో గొప్ప ప్రత్యేకత ఉంది. ఎలాగంటే ఆదాము క్రమంలో మనం అందరం పుట్టినవారు కాబట్టి ఆదాము క్రమంలో మనకి జీవాత్మ, మనకి ఎలాగైతే జీవాత్మ కలిగి ఉన్నామో ఆ జీవాత్మతో కూడా మనకి పాపం కలిగి ఉంది. ఈ పాపం కలిగింది అది మనకి ఎలా తెలుస్తుంది? మీ పాస్టర్లు అందరూ ఇలాగే చెప్తారు, మత మార్పుల కోసం, మతాలు మార్చేయడం కోసం అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు అన్నది ఒకరా, ఇద్దరా, ముగ్గురా? ఎవరమ్మా? నీకో దేవుడు ఉన్నాడు, నాకో దేవుడు ఉన్నాడు, నీకు ఇంకొకరికో దేవుడు ఉన్నాడు. నీ మతానికి ఒక దేవుడు, నా మతానికి ఒక దేవుడు, ఇంకో మతానికి ఒక దేవుడు. రకరకాల మతాలకు ఒక దేవుడు ఉన్నాడు లేదా? రకరకాల విశ్వాసాలు ఉన్నాయా లేవా? ఉన్నాయంటారా లేవా? ఈ లోకంలో, ఈ మానవ జీవితంలో మనము జీవనోపాధి నిమిత్తము ఉద్యోగమో, వ్యాపారమో, పనులు ఏవో చేసుకుంటూ బతుకుతున్నాం, దాని మీద దృష్టి పెట్టుకు బతుకుతున్నాం. కానీ అసలు ఈ లోకంలో మనకి కలిగిన ఈ యొక్క ప్రతి పరిస్థితి మనము అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మార్గము తెలుసుకోవడానికి. మనిషికి ఎంత కష్టాలు వస్తాయి? మార్గం తెలుసుకోవడానికే వస్తాయి కష్టాలు. ఆ మార్గంలో నిలవడానికి, ఆ మార్గం ఏంటంటే, ఈ సృష్టి యావత్తును ఎవరు సృష్టించారు? ఈ సృష్టి యావత్తును ఎవరు సృష్టించారు? ఒక ఆయన సైన్స్ అంటారు, ఒక ఆయన మా దేవుడు అంటారు, ఒక ఆయన మా దేవుడు అంటారు. ఎందుకు? ఇలా రకరకాల విశ్వాసాల్లో సృష్టి ఏర్పడిపోయి ఉంది. కానీ నీ విశ్వాసంలో నీ సృష్టి ఏర్పడిందేమో కానీ నిజముగా సృష్టించిన దేవుణ్ణి కనుగోవడమే ఈ మానవ జాతి యొక్క లక్ష్యం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్ళాలి. ఆ తిరిగి వెళ్ళే మార్గం కానీ, ఎక్కడికి వెళ్ళాలో ఆ సత్యం కానీ తెలుసుకోవడమే ఈ లోకంలో నీకు అసలైన పని. కానీ మనకి చాలా పనులు ఉన్నాయి, వేరు వేరు పనులు ఉన్నాయి. వేరు వేరు పనుల మీద దృష్టి పెట్టుకుంటూ వాటినే అన్న పరిస్థితి చూస్తే
ఆఖరికి ఏమైందంటే నువ్వు ఎంత సంపాదించి ఎంతగా నువ్వు కూడబెట్టి ఎంతగా నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం నీ పిల్లల తరాల కోసం సంపాదించినా నువ్వు పట్టుకెళ్ళేది ఏమీ లేదు. ఏముందా? ఏముందా? నువ్వు అంత బాగా చూసావు కదా, ఎంత సంపాదించావు కదా అని చెప్పి నీ పిల్లలేదా బతుకున్నప్పుడు నేను చూడడమో కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రం మంచి పండుగ చేస్తారు. అంతే. బతుకున్నప్పుడు చూస్తారా? బతుకున్నప్పుడు అసలు అర్థమైందా? చూడు. చనిపోయిన తర్వాత మా నాన్నకి అది ఇష్టము, మా నాన్నకి ఇది ఇష్టము, మా అమ్మకి ఇది ఇష్టం అని చెప్పి అలా చేస్తారు. ఇలాంటివన్నీ చేస్తాం. ఇదంతా ఏంటంటే ఒక మాయలో మనం చిక్కుంటున్నాం. ఎందుకు అలా చిక్కుకుంటున్నాం అంటే నీవెవరో నీకు తెలియాలి, నువ్వెక్కడి నుంచి వచ్చావో తెలియాలి, నువ్వు తిరిగి ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి. నువ్వు చేయవలసిన యుద్ధం ఇదే. నువ్వు రకరకాల పేర్లు పెట్టుకో, నువ్వు చేయవలసిన యుద్ధం ఇదే. కాబట్టి ఇక్కడ మనలో అన్నది పాపం ఏదైతే ఉందో ఈ పాపం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? పాతాళానికి తొక్కేస్తుంది. కాబట్టి పాతాళం నుంచి విడిపించబడాలంటే నీకేం కావాలి? పాప క్షమాపణ కావాలి. ఈ పాపం నుంచి విడుదల కావాలి. మరి ఇంత గొప్ప భక్తుడికి ఎవరు కావాల్సి వచ్చారు? యేసు ప్రభు కావాల్సి వచ్చారు. ఆయనందు విశ్వాసం ఉంచువానికి పాప క్షమాపణ కలుగు అని ఎప్పుడైతే ఆ మాట చెప్పడం జరిగిందో 3000 మంది అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ 3000 మంది ఒక్కసారే దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడింది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడేటప్పటికి గొప్ప అద్భుతం. వాళ్ళందరూ కొత్త కొత్త భాషలు మాట్లాడుతున్నారు. అప్పటి వరకు వాళ్ళు తెలియని జ్ఞానాన్ని మాట్లాడుతున్నారు. దేవుని ఆత్మచేత నింపబడ్డారు. ఎందుకు అది జరిగింది అని అంటే వాళ్ళ అంతరంగంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ భక్తులు వాళ్ళకు ఉన్నా కానీ వాళ్ళు ఒక ప్రశ్న వెంటాడుతుంది. ఆ ప్రశ్న ఏంటి అని అంటే మీరు చూడండి ఒకసారి. ఆ ప్రశ్న మనకే ఉంటుంది. నరకం అన్నది ఉన్నదని నమ్ముతారా లేదని నమ్ముతారా? మీరు ఉందనుకుంటారా లేదనుకుంటారా? ఒక్కసారి చెప్పండి ఎవరన్నా సరే. ఇది ఏ మతం వారన్నా పర్లే. నరకం ఉందంటారా లేదంటారా? ఉందండి. ఉందా? నరకం ఉంది కదా. మరి ఆ నరకం నుంచి తప్పించుకోవడానికి భూమి మీద ఏం చేయాలి? ఇప్పుడు నీ మనస్సాక్షిని అడుగు. నేను నరకం నుంచి తప్పించబడ్డానా? నరకంలోకి ప్రయాణం చేస్తున్నానా? ఈ జ్ఞానం ఉండాలా లేదా? ఏ మతమైనా పర్వాలేదు, నీకు ప్రశ్న ఉంటుంది. ఎవరికన్నా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదో ఒక మిస్టేక్ చేయగానే మనం ఏమనుకుంటాం? అయ్యో ఈ తప్పు చేస్తాను, ఈ పాపం చేస్తాను, ఈ పాపను బట్టి నేను నరకానికి వెళ్ళిపోతానేమో. నీ విశ్వాసం వెళ్తానంటే వెళ్తావు. నేను వెళ్ళను అంటే నీ పాపానికి ప్రాయశ్చిత్తం అంటే నీకు బదులుగా నువ్వు అనుభవించాల్సిన శిక్ష అనుభవించేవాడు నీకు ఒకడు ఉండాలి. అలాగే నువ్వు నరకం తప్పించుకోగలుగుతావు. కాబట్టి వీళ్ళందరికీ ఏముందంటే మనకున్న ఆలోచనే, నేను పాపనే ఉన్నాను, ఈ పాపను బట్టి నేను ఏమవుతానో అన్న ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళందరూ వచ్చి ఒక గొప్ప శుభవార్త వచ్చింది. ఏంటో శుభవార్త అంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడానికి ఏం కలుగుతుంది? పాప క్షమాపణ. ఆ మాట వినగానే వాళ్ళందరి మీద దేవుని ఆత్మ కుమ్మరించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చూసారా ఏంటో పాపం? వాళ్ళు ఆలోచించే పాపం ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. మనలో కూడా అలాంటి పాపాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దామా ఒకసారి. అంటే నేను చాలా మనకు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా, క్రైస్తవులు కూడా మాట్లాడతారు, నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత మారిపోయానండి. నువ్వు మారిపోతే నీకు అక్కర్లేదు కేసు ప్రభు. అక్కడితో ఒకసారి నమ్మకం పెట్టి వదిలేచ్చు.
నీలో 3 అంశాలు ఉంటాయి. నేను, నాది, నావారు. ఈ 3 లేనివారు ఎవరున్నారు ఒకసారి అడ్రస్ చేయండి. ఈ మూడిట్లో ఏ ఒక్కటో సరే లేనివారు ఉన్నారా? ఇది తండ్రి వల్ల పుట్టినవి కాదు అంటాడు. శరీరాస, నేత్రాస, జీవపుటంబం. ఇది శరీరాస, నేత్రాస, జీవపుటంబం. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదు. ఎవరి వల్ల పుట్టాయి? 2 ఉంటాయి. మనకి రకరకాలుగా మనం దేవుళ్ళు పెట్టుకున్నాం, కానీ 2 ఉంటాయి నిన్ను కానీ నన్ను కానీ నడిపించేవి. ఒకటి ఏంటంటే చీకటి, అపవాది యొక్క ఆత్మ. రెండోది దేవుని యొక్క ఆత్మ. ఈ అపవాది యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే రకరకాల మాయలు చేస్తూ ఉంటుంది. మనల్ని దేవుడి దగ్గర నుంచి తప్పించడం కొరకు రకరకాల స్వరూపాలు ఎత్తుకుంటారు. రకరకాల పరిస్థితులకి, రకరకాల విశ్వాసాలు మనకి దేవుడి నుంచి తప్పించడం కొరకే. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఒక బీటెక్ స్టూడెంట్ ఇలా మీలాగా దేవుడు వాక్యం విందాం అని వచ్చారు. వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు, మీరు చాలా నేరం అండి, మేము చాలా ఏమన్నా సరే మేము చేర్చుకుంటామండి, మీలా కాదు, మాకు దేవుళ్ళు అనేక మంది ఉన్నారండి, మీకు మాత్రం ఒక్కడే, మీరు ఒక్కడే అంటారు, మీరు తప్పు చెప్తున్నారు. అమ్మ నువ్వు చదువుకున్నావంటే చదువుకో, ఉద్యోగం చేస్తావా చేస్తావు, పెళ్లి చేసుకుంటావా చేసుకుంటావు. పెళ్ళైన మొదటి రోజు నీ భర్త వచ్చి నువ్వు కూడా నాకు ఈ రోజు నుంచి భార్యవే అని అంటాడు. ఓకేనా? నువ్వు కూడా నీ ఈ రోజు నుంచి భార్య అంటే అర్థం ఏంటి చెప్పండి. నువ్వు కూడా ఈ రోజు నుంచి నువ్వు నా భార్యవే అంటే అర్థం ఏంటి? ఆయనకి ఇంకా ఉన్నారనే కదా. మరి ఎందుకు ఒప్పుకోవచ్చు కదా. ఈ లోకంలో భర్త ఉన్న పరిస్థితి నీకు అంత ఇంపార్టెంట్, దేవుడు ఇంకెంత ఇంపార్టెంట్. మరి ఆ ఇంపార్టెంట్ అన్న విషయాన్ని నువ్వు ఎందుకు పరిగణలోకి తీసుకోవు? నేను చెప్తానమ్మాడు, నువ్వు చెప్తానమ్మాడు, ఇంకొకరు చెప్తానమ్మాడు, ఇంకొకరు చెప్తానమ్మాడు. ఏంటి నమ్మకాలు? సత్యం వైపు తిరగాల లేదా? సత్యం ఏదో అన్నది నువ్వు అన్వేషించాలి. ఇక్కడ ఈ లోకంలో నువ్వు ఎక్కడ ఆగిపోతావో అక్కడే ఆ పరిస్థితి నీకు ఇబ్బందిగానే ఒత్తిడిగానే కనిపిస్తుంది. సత్యం వైపు తిరగాలి, సత్యాన్ని అన్వేషించాలి, ఒక్క దగ్గర ఆగిపోకూడదు. దేవుడు ఎవరో ఎంతవరకు అన్వేషించాలి? నీ సృష్టికర్త ఎవరు నువ్వు కనుగొన్నంత వరకు. అర్థమైంది? అది తెలియకుండా చనిపోయామనుకోండి, సపోజ్ అది తెలియకుండా మనము రాంగ్ మార్గంలో, సరే మనం అనుకున్నది అదే అనుకున్న మార్గము, ఒకరి మార్గము వారికి సత్యంగానే కనిపిస్తుంది. తొదుకది మరణముకు దారి తీయనని ఉంటుంది. ఇప్పుడు నేను నమ్ముతున్నది సత్యమే 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 అని నేను అనుకోవచ్చు. మీకు ఎవరి కాలంలో సత్యమే సత్యమే అని అనుకోవచ్చు. కానీ అది సత్యం కాకపోతే ఆ తర్వాత చాలా. ఒక్కసారి ఒక లేఖనాన్ని చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త తీయండి ఒకసారి, 19వ అధ్యాయం. నుంచి ఒకసారి 16వ నుంచి. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందటకు నేను ఏ మంచి కార్యములు చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యములు కూర్చున్నావు, మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు,
వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలను అనునవే అని చెప్పారు. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభమని మీతో చెప్పుచున్నానను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి స్తోత్రం. మంచిది, ఏం తగ్గించాలి, చిన్నది కొంచెం పెట్టు, ఎక్కువ వద్దులే, ఇంకా మరి కొంచెం తగ్గి. హలో, ఈ లేఖనంలో ఒకసారి గమనించుకుంటే ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అంటే, దొంగతనం చేయకు, అబద్ధం ఆడకు, నీ తల్లిదండ్రులను సన్మానింపము, వ్యభిచరించవద్దు, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నానండి, ఇంక నాకు కొద్దువేంటి అని అంటే, నీకు ఇంకా కొద్ది ఉంది. ఏంటంటే, నీకున్న ఆస్తి అంతా అమ్మేసి పేదలకిచ్చి నన్ను వెంబడించు అంటే, అతను మిగులు ఆస్తిపరుడు కనుక ఏమన్నాడు అక్కడ, అభ్యంతరం పడ్డాడు. అప్పుడు ఆ అభ్యంతరాన్ని బట్టి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఏమంటాడు, అసాధ్యమంట. దీంట్లో ఉంటే సూది బెజ్జంలో దూరిపోద్దట. చూడండి జాగ్రత్తగా, ఉంటే సూది బెజ్జంలో దూరగలదామో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. మరి ఇలాగైతే ఎవరు ప్రభు రక్షణ పొందగలడు అని అంటే, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏముంది, ఈ దగ్గర ధనం ఉంది, మనకి ధనం కనిపిస్తుంది. ఆయన అంతరంగంలో ఏముంది, నాది. ఏముందమ్మా, నాది. ఇలాగే ఒక ధనవంతుడు ఉన్నాడు, లాజరు అనే ఒక పేదవాడు ఉన్నాడు, కటిక దరిద్రుడు. వీళ్ళిద్దరూ చనిపోయారు. వీళ్ళిద్దరూ చనిపోయినప్పుడు ఆ పరలోక రాజ్యంలోకేమో ఈ కటిక దరిద్రుడైన లాజరు వెళ్ళాడు. ఈ నరకాగ్నిలోకి మాత్రము యాతన పడుతూ ఈ ధనవంతుడు వెళ్ళాడు. అప్పుడు ధనవంతుడు అడుగుతున్నాడు, అబ్రహామా, నీ రొమ్మున ఆనుకున్న ఆ లాజరుని ఒక్కసారి పంపు, దాహం ఉంది, అతని చిటికిన వేళ్ళతోటి నాకు నీళ్ళని అందించుకొని అడుగుతుంటే, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఎక్కడికి వెళ్ళకుండా మధ్యనేముంది, అగాధం ఉందట. ఏముందట, అగాధం ఉందట. ఇంక మరి అవకాశాలు లేవు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఒక మాట చెప్తున్నాడు, అయితే చనిపోయిన లాజర్ని ఒకసారి మళ్ళా భూమి మీదకి పంపిస్తే అక్కడ నా అన్నదమ్ములు ఉన్నారు, నా వారు ఉన్నారు. ఇప్పుడు నేను నరకానికి వచ్చినట్టుగా వాళ్ళు రాకుండా ఉంటారు. కాబట్టి అతని చేత బోధిస్తే అప్పుడు వాళ్ళు మారు మనసు, ఒక చనిపోయిన వాడు తిరిగి లేచాడంటే అతను చెప్పిన మాటలు నమ్ముతారు కదా. ఇప్పుడు అతను ఎందుకు నరకానికి వచ్చాడు? ఎందుకు? ధనం వల్ల వచ్చాడా నరకానికి? దేని వల్ల వచ్చాడు? నాది. ఎవరో ధనవంతుడు ఇందాక, ఇప్పుడు నావారు. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము నారి అన్నాడు. అర్థమైందా? ఎవరు? మొదట మానవుడు. అక్కడి నుంచి వచ్చే ఈ లక్షణాలు, అక్కడి నుంచి వచ్చి ఇవన్నీ కూడా మన అందరిలోనే పనిచేస్తూ ఉంటాయి.
మనందరిలోనూ నేను, నాది, నావారు అనే భావాలతోనే మనం ఉంటాం. మరి ఈ నాది, నావారు, నేను అన్నదే పాపంగా ఎంచబడుతుంది కదా. నువ్వేం కొత్తగా అబద్ధాలు ఆడక్కర్లేదు, కొత్తగా తప్పులేం చేయక్కర్లేదు. ఇన్బిల్ట్ అయి ఉన్నాయి మూడును. వీటిని తప్పించుకోవడానికి ఏమాత్రము అవకాశాలు, నువ్వు ఏ విశ్వాసం పెట్టిన అవకాశాలు లేవు. వీటిని తప్పించుకునే అవకాశం ఎక్కడుందంటే, నా పాప పరిహారార్థ క్షమాపణ నిమిత్తము సిలువలో రక్తము కాచి ప్రాణం పెట్టవని ఒక్క విశ్వాసం. చూడండి, మనుషులకు అసాధ్యము కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. చూసారా, దేవుడికి ఏంటట, సమస్తము సాధ్యమేనట. ఆ సాధ్యం ఎలా చూపించాడంటే, పరలోకము నుండి దిగి వచ్చింది. యేసుప్రభు పుట్టాడా వచ్చాడా? మనం పుట్టాడని కదా పండగ చేస్తున్నాం, పుట్టాడని కదా పండగ చేస్తున్నాం. వచ్చాడు. ఎలా వచ్చాడంటే, ఆత్మస్వరూపుడుగా వచ్చి కన్యక గర్భంలో ఆయన ప్రవేశించాడు. అందుకే భార్యాభర్తల కలయిక వల్ల పుట్టిన ప్రతి ఒక్కరూ ఆదాము యొక్క క్రమం. ఎవరి క్రమము? ఆదాము ఒక క్రమం. ఆదాములో ఏముంది? జీవం ఉంది. ఆదాములో ఏముంది? పాపం ఉంది. కాబట్టి మరి యేసుక్రీస్తు దేవుడే, దీనుడే ఆత్మ మూలంగా ఆమె గర్భంలోకి ప్రవేశించి జన్మించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మనందరూ సమస్త మానవాళి పాపపు పరిహారార్థ క్షమాపణ నిమిత్తము సిలువలో ప్రాయశ్చిత్తం అవడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును. 2 చేతులకి 2 మేకులు, 2 కాళ్ళకి 1 మేకు, తల మీద ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపు పోటు. సిలువలో ఆయన యాతన పడి మన నిమిత్తం, అంటే మన పాపము మనం భరించాలి. ఒక్క మాటతో మన పాపానికి ఏం కలుగుతుంది? విడుదల. ప్రభువా తండ్రి, నా పాప పరిహారార్థ క్షమాపణ నిమిత్తము సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టవన్న ఒక్క నమ్మకం నిన్నేం చేస్తుందంటే, అనేక నమ్మకాలు ఉన్నాయి. ఏ నమ్మకం అన్నా సరే నిన్ను నరకం నుంచి తప్పించగలుగుతుందా? ఒక్కసారి ఆలోచించు. నిన్ను నరకం నుంచి నరకం ఉందని నమ్ముతున్నారు కదా, ఆ నరకం నుంచి తప్పించగల ఏ మార్గం అన్నా ఉంటే మంచిదే. ఉందాము ఒకసారి ప్రశ్నించుకోండి. మీకు నువ్వు నరకం నుంచి తప్పించబడిన సాక్ష్యం నీ దగ్గర ఉన్నప్పుడు, ఈ భూమి మీద పరలోకానికి సంబంధించిన వ్యక్తిగా ఈ భూమి మీద సంచరిస్తే ఎలా సంచరిస్తావు అంటే, తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుంది ఏమా? తామరాకు మీద నీటి బిందువు అంటుకుంటుందా? ఈ లోకంలో అలా బతుకుతాం. దేవుడికి సాక్షిగా మనము అలా జీవించగలుగుతాం. ఆత్మ మూలంగా ఆయన ప్రత్యక్షత కలుగుతుంది. అందుకని నిజమైన క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారు, ఇక్కడ యేసు ప్రభువుని నమ్ముకుంటే సరిపోద్ది అనుకుంటారు. కాదు. బాప్తిసం తీసుకున్నాం అంటే మతాన్ని పుచ్చుకున్నానని అంటారు. మతం కాదు, దేవుడు. మార్గము. మతం వేరు, మార్గం వేరు. అర్థమైందా? కాబట్టి మతాలని పేరు చెప్పుకోవడం వల్లే దెబ్బలాటలు, తన్నుకోవడాలు, హింసించుకోవడాలు, బాధించుకోవడాలు, రక్తసిక్తాలు అవడాలు ఇవన్నీ జరుగుతుంది. మార్గము తెలిస్తే ఆ మార్గంలో నీకేముంటుందంటే ప్రేమ, సమాధానము, శాంతి. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని చెప్తుంది ఈ జీవగ్రంథం. ఈ జీవగ్రంథం ఏం చెప్తుంది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాను. కానీ హింసించుకుంటున్నారు, బాధించుకుంటున్నారు, రక్తసిక్తాలు చంపేసుకుంటున్నారు. ఏమంటే మతాన్ని కాపాడుకోవడం. దేవుడు, నువ్వు నమ్ముతున్న మతంలో దేవుడే ఉన్నాడంటే ఆ మతాన్ని ఎవ్వరూ కాపాడక్కర్లేదు. కాపాడాల్సిన అవసరం ఉందా? చెప్పండి, ఉందా? నీ మార్గము రైట్ అయితే, నువ్వు వెళ్తున్న మార్గము రైట్ అయితే నువ్వు గమ్యానికి చేరుకుంటావు. నేను ఎవరు అడ్డలేదు, ఆపలేదు. ఆపాలని చూసేవారు వేరువారు అయిపోతారు తప్ప
ఏం ఉపయోగం ఉండదు. కనుక ఈ యొక్క మార్గంలో నీకేం కలుగుతుందంటే ప్రేమ, శాంతి, సమాధానము, నిరీక్షణ, ఓర్పు, సహనము, విశ్వాసము కలుగుతుంది. ఇవి ఉన్నాయా నీ మార్గంలో? ఒకసారి ఆలోచించు. వ్యక్తిని దూషిస్తారు. ఆయన సారూప్యంలో చేయబడిన వారు. దేవుడు సారూప్యంలో మానవుడిని నిర్మించాడు దేవుడు. కాబట్టి ఆ సారూప్యంలో, దేవుడి సారూప్యంలో మానవుడు, ఏ మతంని ఏదనో అనవసరం. నువ్వు దేవుని సారూప్యంలో ఉన్న మానవుడు, నువ్వు ఏ మతంలో ఉన్నా సరే అనవసరం. కానీ నేను ఏం చేయలేను? గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేనా? అలా జరుగుతుందా? అలా జరిగే మార్గంలో ఉన్నావా నువ్వు? ఇది ఆలోచించవలసిన అంశమా కాదా? ఒక్కసారి ఎందుకు నీ హృదయము ఏదో ఒక చీకట్లో స్వాధీనంలోకి వెళ్ళిపోతుందో ఒక్కసారి ఆలోచించు. చీకటిని ఏం చేస్తుందంటే చంపమంటది, చంపుకోమంటది, హింసించమంటది, ఇలాంటి ప్రేరేపణలన్నీ ఇస్తుంది. లేకపోతే నేనే